మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, ఇక ఆరోగ్యం 0, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఇలా ఆదాయ వ్యయాలు ఉంటే ఈ సంవత్సరంలో 12వ ఇంట్లో ఉన్న శని, ఇక రాశిలో ఉన్న రాహు, ఇక గురు స్థాన మార్పుడి, దీనివల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరంలో. ప్రతి పని కూడా చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. ఈ సంవత్సరంలో తండ్రి కొడుకుల మధ్యలో కాస్త మనస్పర్ధాలు ఏర్పడతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరినైతే ఎక్కువ నమ్మింటారో వాళ్ళ వల్లనే మీకు ఈ సంవత్సరంలో వెన్నుపోటులు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కర్మ అనేది 12వ స్థానం వెనుక నుంచి వస్తూ ఉంది. కర్మకారకుడు కదా శని, అందువలన వెన్నుపోటు ఎక్కువ జరుగుతుంది, అంటే నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అయినంత వరకు గంభీరంగా జాగ్రత్తగా ఉండండి. కొన్ని రహస్యాలని ఎవరి దగ్గర చెప్పుకోపోవడం చాలా మంచిది. ఇక కొంచెం ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు కాస్త డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలా వద్దా, ఇక్కడే ఉండిపోదామా అని లేటుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిటిని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే రైట్ టైంకి రైట్ డిసిషన్స్ తీసుకుంటూ ఉండండి. మార్గదర్శకులు పెట్టుకోండి. మెయిన్ ఎవరైతే మీకు మంచి మార్గదర్శనం ఇస్తుంటారో ఆ మార్గదర్శనం తీసుకొని ముందుకెళ్తే మీకు విజయం ప్రాప్తిస్తుంది. వివాహం లేని వారికి వివాహ యోగాలు అయితే ఉన్నాయి. అయితే వివాహం అయినా కూడా మనస్పర్ధాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న విషయాలు పెద్దగా అయిపోతుంటాయి. ఈ సంవత్సరంలో మీన రాశి వారికి కోపం చాలా ఎక్కువ. చిన్న చిన్న అనవసరమైన విషయాల్ని తీసుకోవడం, కోపపడడం, దీనివల్ల కుటుంబం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఈ సంవత్సరంలో కొంత ఫైనాన్షియల్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, అప్పుల బాధ ఎక్కువ ఉంటుంది, లేదో అప్పులు ఇచ్చిన వారి వల్ల మీకు అవమానాలు, అపవాదాలు, లేదు పోలీస్ స్టేషన్ కోర్టు తిరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినంత వరకు కూర్చొని మాట్లాడి దాని ఏదో ఒక సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరంలో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి అయితే విముక్తి లభిస్తుంది. అదే విధానంగా రావాల్సిన ఆస్తులు కూడా వస్తాయి. వాటిని ఉపయోగం చేసుకొని మీ సమస్యల నుంచి బయటపడేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు వెళ్ళడం అనుకూలంగా మీకుంటుంది. ధర్మకార్యాలను చేస్తారు, మరియు మీరు కుటుంబంలో జరిగే అనేక విధమైన మంగళ కార్యాలని ఆచరిస్తారు, మరియు ఉన్నత స్థానాన్ని అలంకరిస్తారు అని ఉంది. అయితే రైట్ టైంకి రైట్ డిసిషన్స్ తీసుకోవాలి. ఇక టీచర్స్కి అభివృద్ధి ఉంటుంది, రాజకీయవేత్తలకి అభివృద్ధి కనబడుతుంది, ఇక కళారంగంలో ఉన్న వారికి అభివృద్ధి, భూ వ్యాపారస్తులకి అభివృద్ధి కనబడుతుంది, ఇక వైద్యకీయ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే నేను మీకు రాశి ఫలాలు తెలియచేశానో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉన్న గోచార ఫలాలకు సంబంధించిన మాత్రమే తెలియచేశాను. కానీ మీరు జన్మించిన సమయంలో మరియు దశాబుద్ధుల ఆధారంగా కాస్త ప్రతిఫలాలు వ్యత్యాసం కావచ్చు. అయితే మీనరాశి వారు ప్రత్యేకంగా మీరు గణపతిని పూజించండి, గణపతి ఆరాధన చేయండి. ఈ సంవత్సరంలో గణపతిని ఎంత పూజిస్తారో, గణపతిని ఎంత ఆరాధిస్తారో మీకు అంత శుభం జరుగుతుంది. ప్రతిరోజు శుభంగా ఉండాలంటే రోజు గణపతిని పూజించి ఇంటి బయటకు వెళ్ళండి, అన్ని శుభంగానే ఉంటాయి. ధర్మాన్ని ఎన్నుకోండి, ధర్మాన్ని ప్రోత్సహించండి, సంవత్సరం అంతా సంతోషంగా ఉండండి. గురూజీ, ద్వాదశ